లేడీస్ హాస్టళ్లలోకి ఓ దొంగోడు చొరబడ్డాడు. అర్ధరాత్రి దాటాక 2 లేడీస్ హాస్టళ్లలోకి దర్జాగా జొరబడి యువతలో ల్యాప్టాప్లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మహబూబాబాద్కు చెందిన సింధు నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ మధురానగర్లోని శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో 5 ఏళ్ల నుంచి నివాసం ఉంటోంది. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్లోని ఆమె రూంలోకి ప్రవేశించి ల్యాప్టాప్ బ్యాగును చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. తెల్లారాక చూసుకుంటే తన బ్యాగు కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతికి మనస్వి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ మధురానగర్లోని రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి హాస్టల్లోని రూంలో మనస్వి గాఢ నిద్రలో ఉండగా ఆమె రూంలోకి దొంగ చొరబడి ల్యాప్టాప్, ఛార్జర్, విలువైన వస్తువులు ఉన్న బ్యాగును అపహరించి పరారయ్యాడు. 2 హాస్టళ్లలో చోరీ చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఓ లేడీస్ హాస్టల్లో వాచ్మెన్ లేకపోవడం, మరో హాస్టల్లో వాచ్మెన్ ఉన్నా అతను నిద్రపోతూ ఉండడంతో దొంగకు అడ్డంకులు లేకుండా పోయాయని, హాస్టళ్ల నిర్వాహకులు భద్రతను గాలికి వదిలేశారని యువతులు వాపోయారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.